తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతోటి నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది. అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి. ఒక ఆడబిడ్డని మెచ్చుకోవడం నేర్చుకోండి. మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వేస్తుంది బీజేపీకి, టీఆర్ఎస్ అంటే. మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించే శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళ నోరుని బంద్ చేద్దాం. వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది. మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది? వాస్తవాలు ఇదండి. ఆ రోజు మీ బీజేపీలో కొంచెం వెనక్కి వెళ్దామండి. నేను మొన్న బీజేపీలో ఉన్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని తెలంగాణకు వ్యతిరేకున్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ధి అవ్వలేదు. ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను. నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష. అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తికి వస్తే అక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు. ఎందుకు చూపించుకోకూడదండి? తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి? ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి. ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద, రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం. ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్. మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు? 7 లక్షల 1 మినిట్ సార్ 7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుంచి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉండదండి. కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ